హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 3 వీక్స్ కంప్లీట్ చేసుకుని 4th వీక్లోకి ఎంటర్ అయింది. ఇప్పటి వరకు హౌస్ నుండి అయితే 3 ఎలిమినేట్ అయ్యారు. 4వ వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావడానికి ఎవరు నామినేట్ అవుతారు, ఎవరిని నామినేట్ చేస్తారు, ఎవరికి ఈ వారం ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది, ఎవరు నామినేషన్స్ నుండి సేవ్ అవుతారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వారం కూడా ఓపెన్ నామినేషన్సే ఉంటాయి. మణికంఠకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. దోశ విషయంలో ప్రేరణ, యష్మి నామినేట్ చేసే అవకాశం ఉంది. అలాగే పృథ్వీ కూడా నామినేట్ చేస్తాడు. పృథ్వీని యష్మి, ప్రేరణ, ఆదిత్య, నాబిల్ నామినేట్ చేస్తారు. ఎగ్ టాస్క్లో బాగా ఫిజికల్ అయినందుకు, అలాగే ఎఫర్ట్స్ వాడినందుకు. అలాగే సీత కూడా నామినేట్ చేసే అవకాశం ఉంది. యష్మి కూడా నామినేషన్స్లోకి వస్తుంది. యష్మిని పృథ్వీ, సోనియా, నిఖిల్ నామినేట్ చేసే అవకాశం ఉంది. ప్రేరణ కూడా నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈమెను మణికంఠ, సోనియా, పృథ్వీ, విష్ణు నామినేట్ చేయొచ్చు. ఆదిత్య కూడా నామినేషన్స్లోకి వస్తాడు. ఇతనిని పృథ్వీ నామినేట్ చేస్తాడు. సోనియాని యష్మి, నాబిల్, ఆదిత్య నామినేట్ చేస్తారు. నాబిల్ ఈసారి ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తాడు. ఇతనికి సోనియా, పృథ్వీ నామినేట్ చేయొచ్చు. విష్ణు కూడా నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉంది. విష్ణుని ప్రేరణ, యష్మి నామినేట్ చేస్తారు. ఇక సీత, నైనిక నామినేషన్స్ నుండి సేవ్ అవ్వచ్చు. ఇక నిఖిల్ చీఫ్ కాబట్టి నామినేషన్స్లోకి రాడు. బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చి నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయమనొచ్చు. దీంతో నిఖిల్ సోనియాని సేవ్ చేస్తాడు అనుకుంటున్నా. ఈ వారం కూడా బిగ్ బాస్ సోనియాని నామినేషన్స్ నుండి సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారనేది నాకు కన్ఫర్మ్ అప్డేట్ రాగానే నా ఛానల్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక ఈ వారం కూడా 7 to 8 నెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీరు ఎవరికి ఓటు వేస్తారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మర్చిపోవద్దు ఫ్రెండ్స్.